న్యూస్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ లో చిచ్చు రాసుకుంది. తాజాగా జానీ మాస్టర్ ను డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు. దీంతో డిసెంబర్ 8న జరిగిన ఎన్నికల్లో డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా గెలిచారు. దీనిపై స్పందించారు జానీ మాస్టర్. ఆధారాలు లేని ఆరోపణలు చూపిస్తూ తనను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారని, అవేవీ నమ్మకండి అంటూ విజ్ఞప్తి చేశారు. తన పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా అనైతికంగా ఎలక్షన్ నిర్వహించి వారికి వారి నిర్ణయాలు హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని, దీనిపై లీగల్ గా ఫైట్ చేస్తా అని స్పష్టం చేశారు. ఏదైతే ఎలక్షన్స్ ఎన్ని కూడా జరిగినో అది లీగల్గా ఏందో నేను దాన్ని ఫైట్ చేస్తాను. సో అప్పటిదాకా మంచి సాంగులతో నేను ముందుకు వస్తాను. సో రిహార్సల్లోనే ఉన్నాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ న్యూస్ని నమ్మద్దు. జానీ మాస్టర్ వీడియోపై స్పందించారు అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్. జానీ మాస్టర్ తన మీద చేస్తున్న ఆరోపణలేవి నిజం కావని అంటున్నారు. జానీ మాస్టర్ ను అసోసియేషన్ నుంచి ఎవరూ తొలగించలేదని, ఆయన కూడా ఒక సభ్యుడని అన్నారు. అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన కూడా ఓటేయమని కోరామని తెలిపారు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్. ఎలక్షన్స్ అనేది పక్కా అంటే ఏమంటారు, మా అసోసియేషన్ రూల్స్ ప్రకారం జనరల్ బాడీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ఇచ్చుకొని ప్రాపర్గా రూల్స్ ప్రకారం జరిగిందండి మా ఎలక్షన్స్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే నిర్ధారణ కాని ఆరోపణల మూలంగా నన్ను మీరు ఎలా తప్పిస్తారనేది ఆయన డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తారు. మేము తప్పిలేదండి, మేము తప్పిలేదు. ఛాంబర్ సిఫార్సు మేరకు ఫిలిం ఫెడరేషన్ వారు కండక్ట్ చేసిన జనరల్ బాడీలో ఆ నిర్ణయం తీసుకున్నాం. దాదాపు అందరు మెజారిటీ సభ్యుల ఆమోదంతోనే ఆ రోజు జరిగింది. దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్ వేసాం, ప్రాపర్గా అన్ని ప్రాపర్. ఎలక్షన్స్ నేను పెట్టుకోలేదండి, నేను పెట్టే అధికారంలో లేను. నేను పోటీ చేసి గెలిచాను. నేను ఆ ఎలక్షన్ ఫార్మాట్ నాకు ఏదైతే ఉందో దాంట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వచ్చి పోటీ చేసి గెలిచాను. నేనేమి ఎలక్షన్స్ కావాలని ఎప్పుడు లెటర్ అడగలేదు. అలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కూడా పదవుల కోసం వచ్చి నేనేమి అసోసియేషన్ కానీ అవన్నీ ఎప్పుడు అడగలేదు. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి లీగల్గానే నామినేషన్ వేసాము, గెలిచాము. ఎలక్షన్ తనపై వేటుకు సంబంధించి జానీ మాస్టర్ స్పందించారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రానా ప్రతాప్ ఉన్నారు. రానా ప్రతాప్, చెప్పండి. అయితే అటు జానీ మాస్టర్ వీడియోకు సంబంధించి జోసెఫ్ ప్రకాష్ కూడా రియాక్ట్ అయ్యారు. అసలు వీరిరువురు ఒకరిపై ఒకరు ఏం ఆరోపణలు చేసుకుంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? డాన్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య పెద్ద వివాదాన్ని చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జానీ మాస్టర్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన సభ్యత్వం మొత్తం రిమూవ్ చేశారు. దాంతోపాటు ఆయన డాన్సర్ అసోసియేషన్ సంబంధించిన విషయంలో ప్రెసిడెంట్గా కూడా లేడంటూ కూడా చాలామంది ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు కొత్తగా ఎలక్షన్కి పోవడానికి మొన్న ప్లాన్ చేశారు. కొత్తగా ఎలక్షన్స్ కూడా జరిగాయి. అయితే జోసెఫ్ ప్రకాష్ చెప్తున్నటువంటి నేపథ్యం ఏదైతే, నాకు ఎక్కడా కూడా వ్యక్తిగతంగా జానీ మాస్టర్తో గొడవలు లేవు. అందరిలాగా ఒక అసోసియేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేను దానికి నేను పోటీ చేశాను, నేను గెలుపొందాను తప్ప బై లాస్ ప్రకారము యాజ్ పర్ లీగల్ ప్రకారమే నేను వెళ్ళాను తప్ప ఎక్కడా కూడా ఒకరిపైన దురుద్దేశంతోనూ ఇంకో రకంగా అయితే నేను వెళ్ళలేదు, పోటీ చేయలేదంటూ కూడా తను చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మరొక ఆసక్తికర పరిణామం ఏంటంటే, జానీ మాస్టర్ మాత్రం దీనిపైన నిన్న ఒక దాదాపు 3.5 నిమిషాల పాటు కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఎందుకంటే అసోసియేషన్లో జరుగుతున్నటువంటి పనులపైన కానీ, గతంలో తన వద్ద పనిచేసినటువంటి డ్యాన్స్ మాస్టర్ కానీ, ప్రస్తుత పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నారనే దానిపై కూడా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు నిర్ధారణ కాని ఆరోపణలను బేస్ చేసుకొని నన్ను పూర్తిగా డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తప్పించారు, శాశ్వత సభ్యత్వం రద్దు చేశారని కొంతమంది నా పైన కుట్ర చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. పని టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైనా పని చేసే అవకాశం ఉంది, ఎవరు తొక్కే అవకాశం లేదు, నన్ను పని చేయనిచ్చే అంత అవకాశం అయితే ఎవరికి లేదు అనేది ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అసోసియేషన్లో కొన్ని శక్తులు ఉన్నాయి, కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే జానీ మాస్టర్ సంబంధించి వాళ్ళ వైఫ్తో కూడా మనం మాట్లాడినప్పుడు శంకర్పల్లిలో ఉన్నటువంటి అసోసియేషన్ సంబంధించిన దాదాపు 9 ఎకరాలకు సంబంధించిన ఈ భూమి వ్యవహారంలో అప్పుడు జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా అయినప్పుడు నిలదీశాడు. ఆర్థిక అవతాకలు జరిగాయి, చాలా వరకు కూడా వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అనేది కూడా ఆయన ఆరోపణలు చేశారు. దాని మీద కక్ష పెట్టుకున్నారు. దానితో పాటు ఈ డాన్సర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి మెంబర్షిప్ విషయంలో
దాదాపు ఒక్కొక్కరు డాన్సర్ నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా వీళ్ళు అక్రమంగా వసూలు చేశారు. దాంతోపాటు కొంతమందికి అయితే కొత్తగా అంటే అస్సలు సంబంధం లేని వ్యక్తులకు కూడా కొంతమందికి కార్డులు ఇష్యూ చేశారనేది కూడా ఆరోపణ చేశారు. ఇవన్నీ కూడా బయట పెట్టారు. కాబట్టి ఎట్టి పరిస్థితులను జానీ మాస్టర్ని ఈ అసోసియేషన్లో లేఖన చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ జరుగుతాయనేది వాళ్ళ ఉద్దేశం. అయినప్పటికీ కూడా మేము లీగల్గా వెళ్తామనేసి కూడా ఆమె చెప్పారు. ఇదే విషయం కూడా జానీ మాస్టర్ కూడా చెప్పారు. ఎందుకంటే నాకు సంబంధం లేకుండా, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఎట్లా ఈ ఎలక్షన్స్ అనేది జరుపుకుంటారనేది కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన నిందితుడిని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అవన్నీ కూడా ఇంకా ఆర్డర్ కూడా రాలేదు. దానితో పాటు ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చేసి ఏకంగా నేషనల్ అవార్డు కూడా రద్దయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడే ఫ్యామిలీతో చాలా హ్యాపీగా గడుపుతున్నాను. దాంతోపాటు నేను మళ్ళీ మునుపట్లా కూడా నేను సినిమాకి సంబంధించిన రిహార్సల్ చేస్తున్నాను. కొత్తగా రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాలో కూడా నేను ఒక కొత్త సాంగ్ కూడా చేయబోతున్నాను. అది కూడా తొందరలో రిలీజ్ కాకపోతే నా వర్క్ కూడా మీకు నచ్చుతుంది. నా కింద పనిచేసేటువంటి మహిళా కొరియోగ్రాఫర్ కూడా చాలా మంది ఎవరు కూడా నా పైన ఆరోపణలు చేయలేదు. వాళ్ళు మంచి కొరియోగ్రాఫర్ కూడా ఇప్పుడు ఎదిగారు. సో నిరాధారమైనటువంటి ఆరోపణలు కాబట్టి ఇంకా ఆర్డర్ రాకముందే ఈ రకంగా వీళ్ళు నన్ను వెలివేయాలని చూడటము, నా పైన కుట్రలు చేయడం అనేది బాగోదంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా చాలా వరకు కూడా ఇప్పుడు కొంతమంది డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ నిన్న సాయంత్రం నుంచి జానీ మాస్టర్ మద్దతుగా కొంతమంది వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. వాళ్ళు కలుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు జోసెఫ్ ప్రకాష్ విషయంలో మాత్రం అతను చెప్తున్నారు, నేను ఎవరితో గొడవలు లేవు, నాకు నోటిఫికేషన్ వచ్చి నేను డైరెక్ట్ వచ్చాను తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో అనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. సో చూడాలి, ఈ గొడవ అనేది చాలా ఎక్కువ దూరం వెళ్లేలాగా కనపడుతుంది. ఎందుకంటే మరోవైపు జానీ మాస్టర్ కూడా హైకోర్టుని ఆశ్రయించే పనిలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది బై లాస్ ప్రకారం కూడా ఈ ఎన్నికలు జరగలేదు కాబట్టి ఈ ఎన్నికలు రద్దు చేయాలంటూ కూడా ఆయన వెళ్లే అవకాశం ఉంది. తనకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళందరితో కలుపుకొని ఎన్నికలు జరిపే విధంగా కూడా ఆదేశాలను కూడా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసోసియేషన్లో కూడా చాలా మంది కూడా ఈ ఎన్నికలను కూడా బహిష్కరించాలని కూడా అనుకున్నారు. కాకపోతే ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళంతకు వాళ్ళకు చాలా మంది పదవులు పంచుకున్నారనేది కూడా ఆయన ఆరోపిస్తున్నారు. చూడాలి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండబోతుంది ఏంటి అనే దానిపై కూడా. దాంతోపాటు మరి కొంతమంది సినీ పద్ధతులు కూడా దీంట్లో ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఈ వివాదం సద్దుమణిగేలాగా ఏమన్నా చేస్తారా లేకపోతే అలాగా వదిలేస్తారని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.